జ్ఞానము సాత్వికతను పెంచుతుంది. మనిషి సాత్వికంగా ఉండడం అనేది ఎక్కువ ఆనందానికి కారణం. మనిషి పుట్టుకతోనే సాత్వికులుగా, రాజసికులుగా, తామసికులుగా పుడతారు మనుషులు. ఎవరైతే సాత్వికులుగా పుడతారో వాళ్ళు ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటారు, ఎక్కువ ఆనందాన్ని కలిగి ఉంటారు. పుట్టుకలో సాత్వికత తక్కువ ఉన్నా మనము సాత్వికతను జ్ఞానం ద్వారా పెంచుకోవచ్చు. మంచి ఆహారము, జ్ఞానము, ధ్యానము అనేవి మన లోపల సాత్వికతను పెంచుతాయి. దీని ద్వారా సాత్వికమైన ఆలోచన అంటే పాజిటివ్ థింకింగ్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. యోగా చిత్తవృత్తి నిరోధ అంటారు. అంటే నెగిటివ్ థింకింగ్ను దూరం చేయడమే యోగా. అంటే ఎవరైతే నెగిటివ్ థింకింగ్ దూరం చేస్తారో వాళ్ళు ఆనందాన్ని పొందగలరు. నెగిటివ్ థింకింగ్ దూరం చేస్తే ఏమవుతుంది? రాజసిక తామసికాలు తగ్గిపోతాయి. రాజసిక తామసికాలు తగ్గిపోతే సాత్వికం యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. సాత్వికతనే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్. ఈ సాత్వికంగా ఉండడం ద్వారా మనకు ప్రతి విషయం అర్థమవుతుంది, ప్రతి విషయం ప్రత్యక్షమవుతుంది, సాక్షాత్కారం అవుతుంది. మనిషి ఆనందంగా ఉండగలడు.